ఖమ్మం జిల్లా ఏదులాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి వాళ్ళ ప్రాణాలు తీసింది ఆ తల్లి. ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. కొన్నేళ్ల క్రితం గుర్రాలపాడుకు చెందిన లింగరాజుతో స్వాతికి పెళ్ళైంది. ఖమ్మంలోని ఒక సెల్ ఫోన్ షాపులో పనిచేస్తున్నాడు లింగరాజు. షాపు మూతపడడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా గుర్రంపాడులో కూలి పనులు చేయాలనుకుంటూ ఉద్యోగం నివాసం విషయంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. స్వగ్రామానికి వెళ్ళాలని చెప్పిన భర్తతో భార్య స్వాతి తరచూ గొడవలు పడుతూ వస్తుంది. ఖమ్మంలోనే ఉండాలంటూ భార్య స్వాతి పట్టుబట్టింది. భర్తతో గొడవల నేపథ్యంలో ఇక ఇద్దరు చిన్నారులకు బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి తినిపించింది స్వాతి. ఫుడ్ పాయిజన్ అయిందంటూ భర్త లింగరాజుకు ఫోన్ చేసింది. పరిస్థితి విషమించి చివరికి ఆ పెద్ద కొడుకు వేదకుమార్ కన్ను మూశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కొడుకు తనీష్ కూడా కన్ను మూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లి స్వాతి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమ పరిస్థితుల్లో ఉంది. ఓ పక్క అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుంటే చాలా గ్రాండ్గా, ఇంకో పక్క ఆ తల్లి ఆ పిల్లలిద్దరి ప్రాణాలు తీసి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చిందో ఆ తండ్రికి మనం చూస్తున్నాం. కేవలం భర్తతో అయినటువంటి కొన్ని గొడవల కారణంగా పల్లెటూరుకి వెళ్దాం, ఇక్కడ పని సరిగా నడవడం లేదు, ప్రశాంతంగా ఉన్న ఊరికి పోయి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం అని చెప్పేసి ఆ భర్త అంటే లేదు లేదు టౌన్లోనే ఉండాలి అని చెప్పేసి పట్టుబట్టి భర్త వినకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయ్యి చివరికి పిల్లల ప్రాణాలు తీసింది ఆ తల్లి. చివరికి ఆ తల్లి కూడా బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కొడుకు వేదకుమార్ తిన్న వెంటనే కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత చిన్న కొడుకు తనీష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆ తల్లి కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్న ఈ వార్త చాలా కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కొంత గాయపడవచ్చు, కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ బిడ్డల్ని చూడండి, ఇద్దరు పసిబిడ్డల్ని. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి గొడవలకి కన్నపిల్లల్ని చివరికి ఇలా బలి చేశారు. నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా ఇలాంటిదే మనం చూసాం. ప్రియుడితో తన పడక సుఖాలకు అడ్డొస్తున్నాడని చెప్పేసి కన్న కొడుకుని నేలకేసి కొట్టి చంపేసింది ఒక తల్లి. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి అలాంటి ఘటనే చూసాం. అంటే పిల్లలు కేవలం వాళ్ళ ప్రాపర్టీస్ లాగానో ఏ విలువ లేని, అంటే అదేదో ఒక గొప్పతనమా పిల్లల్ని కండం, వాళ్ళకి ఇచ్చినటువంటి అదృష్టమా, పిల్లలకి అదేదన్నా గొప్ప విషయమా? చివరికి వాళ్ళ ప్రాణాలను అంత సునాయాసంగా తీయగలుగుతారా? భర్తతో గొడవైనా పిల్లల ప్రాణాలు తీసి, బాయ్ ఫ్రెండ్కి అడ్డొచ్చినా పిల్లల ప్రాణాలు తీసి, వాళ్ళ సరదాలకు అడ్డొచ్చినా పిల్లల ప్రాణాలు తీసి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకి పిల్లల ప్రాణాలే తీసి. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అన్వేష్ మనతో జాయిన్ అవుతున్నారు. దానికంటే ముందు ఆ బంధువులు, ఆ భర్త, ఆ పిల్లల తండ్రి ఒక్కసారి ఏమంటున్నారో మీరే చూడండి. నిన్న గుర్రాలపాడు వెళ్ళాను ఇంటికి. నేను మా ఇంటికి వెళ్దామని బయలుదేరి అక్కడ రూమ్ షిఫ్ట్ చేసుకోవడం కోసం వెళ్ళి అక్కడ కిరాయికి వెళ్దాం ఉండమని మా ఇంటికి వెళ్దామని. ఇంటికి వచ్చేసరికి ఇట్లా పాయిజన్ తీసుకుని నాకు చెప్పలేదు. నైట్ 8-9 అయినా కూడా చెప్పలేదు. 11ంటికి హాస్పిటల్కి వెళ్తే చెప్పలేదు. ఒక అబ్బాయి చనిపోయినా కూడా చెప్పలేదు. మార్నింగ్ 6 అప్పుడు ఒక అబ్బాయి చనిపోయాక నేను పాయిజన్ తీసుకోమని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పిందంట. ఈ లోపు ఈ అబ్బాయిని అడ్మిట్ చేయించాం. ఈ అబ్బాయి కూడా చనిపోయాడు, చిన్న అబ్బాయి కూడా. గొడవలు ఏమి లేదు మాకు. అక్కడికి పోవడం ఒకటే గొడవ, నేను రాననేది ఒకటే గొడవగా. నేను రానంటే వాళ్ళ నాన్న పిలిచి వాళ్ళ నాన్న కూడా వచ్చి మాట్లాడాను. 1 వీకే ఓన్లీ. ఇక్కడికి పోదాం అన్న కాడి నుంచి, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం అన్న కాడి నుంచి స్టార్ట్ గొడవగా. వాళ్ళ నాన్న చెప్పిన, మామయ్య నేను జాబ్ చేయను, ఇక్కడ 10 నెలలు వచ్చినా సరిపోవట్లేదు, ఇంటికి వెళ్ళి డైరీ ఫామ్ పెట్టుకుంటా అని చెప్పిన. నేను డైరీ ఫామ్ పెట్టుకుంటా, నేను రానని చెప్పింది. రానంటే వాళ్ళ నాన్న ఫోన్ చేసి పిలిచినా, నేనే 10 మనిషిని పెట్టుకుని చేయించుకుంటా మామయ్య అని చెప్పిన. నిన్న భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధ, అంటే ఖమ్మంలో బతకటం ఇబ్బంది అవుతుంది, కిరాయి కట్టడం ఇబ్బంది అవుతుంది. సొంతూరు పక్కనే ఏదులాపురం, అక్కడికి పోదాం, మన ఇంటికాడ ఉందాం సొంతూరులో అన్నదానికి కానీ ఇద్దరికి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగి, అది 2-3 రోజులుగా డిస్కషన్ జరిగి, ఆ డిస్కషన్ లో మనస్తాపానికి గురై నేను ఖమ్మంలో అయితేనే ఉంటా అనే ఒక ఆలోచనతోటి భార్య మనస్తాపానికి గురై ఎట్లయినా గుర్రాలపాడ తీసుకపోతే నేను ఉండలేనని వాగ్వివాదంలో ఎలకల పేస్ట్ ఇద్దరు చిన్న పిల్లలకి మరి కిండర్ జాయ్లో కలిపి ఇచ్చి
తాను కూడా ఎలకల పేస్ట్ తిన్నటువంటి పరిస్థితి. 2 చిన్నపిల్లలు చనిపోయారు. తల్లి మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతా ఉంది. ఏదేమైనా ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధ, అంటే ఖమ్మంలో బతకడం ఇబ్బంది అవుతుంది, కిరాయి. సో మనం చూస్తున్నాం కదా, చిన్నపిల్లలిద్దరికి కిండర్ జాయ్లో కల్పించిందంట. కిండర్ జాయ్ అని చిన్నపిల్లలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి దాంట్లో పాపం తల్లి ఏదో వాళ్ళకి రుచిగా ఏదో కొనిపెట్టింది కదా, తిందామని చెప్పేసి అనుకుంటే వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఆ తల్లి ప్లాన్ చేసిందని పాపం వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. చివరికి ఆ తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అంటే 3 ప్రాణాలు తీసుకుందామని ప్లాన్ చేసుకుంది. ఏం సాధించడానికి? కేవలం తన భర్త తన మాట వినలేదు, అక్కడే ఉందామంటే వద్దన్నాడు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం, అక్కడ ఏదైనా పని చేసుకొని బ్రతుకుదాం అని చెప్పేసి అన్నాడు. దానికోసమా? అన్వేష్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. అన్వేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్వేష్, ఇప్పుడు తల్లి కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటి పాపం? ఇదంతా తెలిసి కేవలం ఈ గొడవలైనా ఇంకేమైనా కారణం ఉందా అన్వేష్? కేవలం భర్త ఊరెళ్ళిపోదాం అని అందుకే ఇలా చేసింది ఆ తల్లి? చేసినందు ఖమ్మం జిల్లా యదులాపురం గ్రామంలో అయితే ఒక అమానవీయ సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. పిల్లల ఆగడం పడిన చూడటం తల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తన కడుపును మార్చుకొని తన బిడ్డలకు కడుపుని బిడ్డ ఆ తల్లికి ఎంతో ఆనందాన్ని, అదృష్టం అని చెప్తూ ఉంటారు పెద్దలు. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ తల్లి చేసిన పని యావత్ సభ్య సమాజాన్ని ముక్కున వేలేసుకునే విధంగా చేసింది. సాధారణంగా భార్యాభర్తలు గొడవలు రావడం సహజమే, కానీ ఆ గొడవలు మరుసటి రోజుకే మాయమైపోతాయని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఆ తల్లి ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని ముక్కు పచ్చలారని 2 చిన్నారులను అయితే బలి తీసుకుందనే చెప్పాలి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 7వ డివిజన్ గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగరాజు, స్వాతి 2 దంపతులు గత కొన్ని నెలలుగా కుటుంబ అవసరాల కోసం ఖమ్మం 3 టౌన్ ప్రాంగణంలోనే గాంధీనగర్ లో అద్దెకు ఉంటున్నారని చెప్పి సమాచారం అయితే ఉంటుంది. లింగాలరాజు అక్కడే స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ షాప్ లో అయితే వర్కర్ గా పనిచేసి కాలాన్ని తన కుటుంబాన్ని పోషణ నిమిత్తం అయితే వెళ్లదీస్తున్నారని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ఆ సెల్ పాయింట్ ఓనర్ షాప్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నేను షాప్ ఇక నడపలేను పోవాల్సిందే కదా. ఆ తల్లి చేసిన పనికి ఆ భర్త నిజంగా ఆ భార్య చేసిన పనికి యాక్సెప్ట్ చేయగలుగుతాడా? తనని ముందు భార్యగా చూసుకోగలుగుతాడా? ఇంత దారుణమైన పని చేసి అకారణంగా 2 బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ తల్లిని, ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంత మూర్ఖంగా అయిపోతున్నారు రోజు రోజుకి. మనం చూస్తున్నాం ప్రతిరోజు అటు తిరిగి చిన్నపిల్లల ప్రాణాలు తీస్తున్నారు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బాయ్ ఫ్రెండ్కి అడ్డొచ్చాడని నిన్న ఒక తల్లి, కన్న తల్లి బిడ్డని కింద నేలకేసి కొట్టి ప్రాణాలు తీసింది. తీరా చూస్తే ఫిట్స్ వచ్చి పడిపోయాడని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇప్పుడేమో కిండర్ జాయ్లో కల్పించి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఇప్పుడు ఆ భర్తకి ఫోన్ చేసిందట. వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత? పిల్లలు ఏమైనా బొమ్మల? మనం ఒక కారో బైకో కొనుక్కుంటే అనుకోకుండా దానికి ఒక చిన్న స్క్రాచ్ పడితేనే తట్టుకోలేమే. డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి కొన్ని కార్లకో బైకులకో విలవిల్లాడిపోతామే. కన్న బిడ్డల్ని ఇంత దారుణంగానా? అంటే వాళ్ళకి ఆ మాత్రం విలువ లేదా? మనకు ఒక వస్తువుకి ఇచ్చే విలువ కూడా బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామా? ఆ మాత్రం దాన్ని ఖండం ఎందుకు? వాళ్ళు మనుషులే, వాళ్ళ ప్రాణాలకి కొంచెం విలువ ఉంటుంది, వాళ్ళకి నొప్పి ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి? ఇలాంటివి ప్రతిరోజు ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం కదా. ఆర్టీవీ సజెస్టింగ్ యూ, ఆర్టీవీ మీకు ఇచ్చే సలహా ఒక్కటే, దయచేసి మీకు పిల్లలు అడ్డు అనుకుంటే, మీ సుఖాల కోసమో మీ పడక సుఖాల కోసమో ఇంకేదైనా కారణంతో ఒకవేళ మీరు పిల్లల్ని పొరపాటున కనుండి వాళ్ళని పెంచుకోలేకపోతే దయచేసి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వండి. లక్షలు తగలేసి ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు, గుళ్ళ చుట్టూ, స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క బిడ్డ మాకు కలక్కపోతాడా అనుకుంటూ. అలాంటిది ఉన్న బిడ్డల్ని బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన వాళ్ళకి మీరే ఎముళ్ళలాగా మారిపోయి వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే అర్థం ఏమైనా ఉందా? తల్లితనానికి ఏమైనా అర్థం ఉంటుందా అసలు? అది కూడా ఏ కారణంతో? కేవలం భర్త ఇక్కడ వద్దు, మనం మన ఊరు వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుందాం అన్నాడు, లేదు ఇక్కడే ఉందామని చెప్పేసి ఆ వైఫ్ ఆర్గ్యుమెంట్ చేసింది. దానికి పిల్లలు ఏం చేశారు? వాళ్ళకేం తెలుసు? మీ మూర్ఖత్వానికి వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? ఎవరికైనా ఇచ్చేసేయండి, పెంచుకునే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే ఏదైనా అనాథాశ్రమాలకు ఇవ్వండి, వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతారు.
వ్యూస్ మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.